నవంబర్ 24వ తేదీన తెలంగాణ అక్యుపంక్చర్ అక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ వారు అక్యుపంక్చర్ డే జరుపుతున్నారని చెప్పి విన్నాను. వారిని మనసారా అభినందిస్తున్నాను. ఈ సందర్భంలో మనకి ఆధునిక వైద్యం అద్భుతమైన సేవలను మానవాళికి అందించింది. గత 100 ఏళ్లుగా, ముఖ్యంగా గత 70-75 ఏళ్లుగా ప్రపంచంలో జీవన కాల పరిమితి గణనీయంగా పెరిగింది. మన దేశాన్ని చూస్తే 32 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాదాపుగా 70 సంవత్సరాలకు పెరిగింది. ఇంకా సంపన్న దేశాలు, ఇంకా టెక్నాలజీ వాడుతున్న దేశాలు మరింతగా ఈ నివారించదగ్గ బాధను తొలగించగలిగినాయి, మరణాలను తగ్గించగలిగినాయి, జీవన కాలాన్ని పెంచగలిగినాయి, ఆరోగ్యాన్ని పెంచగలిగినాయి. మనం కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆధునిక వైద్యంలో ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా అన్నిటికీ ఆధునిక వైద్యంలో మందులు మాత్రమే పరిష్కారం కాదాలదు. ఉదాహరణకి దీర్ఘకాలంగా నొప్పులు వ్యాధులు ఉన్నాయి. మనకి జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఆర్థరైటిస్, రుమటాయిడ్ కానీ, రుమాటిక్ కానీ, లేకపోతే మరొకటి కానీ, ఇలాంటి రకరకాలు ఉండొచ్చు. దానికి అన్నిటికీ కూడా ఎంతసేపటికి మనం మందులే అన్నట్టయితే ఆ మందుల వల్ల దీర్ఘకాలంలో వాడాల్సిన తగ్గేది కాదు. కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఏ ఔషధం కూడా పూర్తిగా సురక్షితమైనది కాదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ పాయిజన్, ఇట్స్ ఓన్లీ ద డోస్ అని చెప్పని. మళ్ళీ మళ్ళీ అదే మందులు తీసుకుంటుంటే కొన్ని సందర్భాల్లో వికటించవచ్చు, శరీరంలో చాలా నష్టం జరగచ్చు. అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధులు, కొన్ని వ్యాధులు మరణానికి ముందు భయంకరమైన నొప్పిని కలగజేస్తాయి. దానికి ప్రత్యేకంగా పెయిన్ మేనేజ్మెంట్, పాలియేటివ్ కేర్ ఇలాంటి స్పెషాలిటీస్ వస్తున్నాయి. దానికి కూడా పూర్తిగా మందుల మీద ఆధారపడకుండా మనం ప్రపంచంలో ఎక్కడ విజ్ఞానం ఉన్నా కూడా మనం శరీరానికి హాని చేయకుండా నొప్పి తగ్గించే మార్గం ఏమన్నా కూడా ఉపయోగించుకోవాలి. అక్యుపంక్చర్ అక్యుప్రెషర్ చైనా నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మనకి పనికి వస్తాయి. ఒకవేళ అనుకున్నంత పని చేయకపోతే నష్టాన్ని కలిగించాం. నష్టం కలిగినంత వరకు కొత్త పద్ధతులను పాటించడం అవసరం. ఖర్చు తక్కువ, మన శరీరానికి జరిగే హాని తక్కువ, మనకి ఈ నొప్పి నుంచి ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఆధునిక వైద్యంలో వీటిని పూర్తిగా ఇంటిగ్రేట్ చేయాలి. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు కానీ, కొన్ని దీర్ఘకాల వ్యాధులు, నొప్పి కలిగించే వ్యాధులు కానీ పాలియేటివ్ కేర్లో కానీ ఉపయోగించాలి. ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వం వారు ఈ అక్యుపంక్చర్ అక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ని ఇది కూడా వైద్య సేవల్లో భాగంగా గుర్తించారని విన్నాను. సంతోషం, అందుకు అభినందనలు. అయితే నేను కోరేది ఏమిటంటే నిజంగా ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ ఫలితం ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పినట్టయితే ఏ రకమైన శిక్షణ లేకుండా, శాస్త్రీయమైనటువంటి అవగాహన లేకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తే ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతింటుంది, నమ్మకం పోతుంది, కొన్ని సందర్భాల్లో హాని కూడా జరగచ్చు. కాబట్టి సర్టిఫికేషన్ కావాలి, దీనికి సరైన ప్రమాణాలు కావాలి. ఈ కోర్సుల్ని నియంత్రించాలి, అనవసరంగా అధికమైన కంట్రోల్ లేకుండా నియంత్రించాలి. రోగులకి ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి అని నమ్మకాన్ని కలిగించేట్టుగా ఈ ప్రాక్టీషనర్స్ని, ఈ ప్రొఫెషనల్స్ని తయారు చేయాలి. అందుకోసం అందరూ గొంతు విప్పాలి. ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ మరోసారి ఈ టాపా, ఈ అసోసియేషన్ వారిని అభినందిస్తూ, రోగులకి సేవ అందాలి, మీకు ఉపాధి కావాలి. రోగులకి సేవ లేనిది, హాని లేని సేవ లేనిది మీకు ఉపాధి కావాలంటే ఏ రంగంలో ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఆ నివారించదగ్గ క్లేశాన్ని తొలగించడంలో మీ పాత్ర మీరు వహిస్తారని, ఎంతోమంది రోగులు నొప్పులకు గురవుతున్న వాళ్ళకి ఉపశమనం కలిగిస్తారని మనసారా ఆశిస్తూ మీ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.